కృష్ణవంశీ గారు సినిమా తీయడం మానేయడం మేలు. ఇంకా ఏం ప్రాబ్లం ఏం లేదు, స్టోరీ లేదు, ఓ డైరెక్షన్ బాగాలేదు, డైలాగ్స్ బాగాలేదు, సినిమా సాంగ్స్ టేకింగ్ బాగాలేదు, అసలు ఏం లేదు. ఆ సాయిధరం తేజ్ గారి దీన్ని సందీప్ కిషన్ది కెరియర్ బాగాలేయడానికి తీసినట్టుంది సినిమా అంతే. అసలు 0 రేటింగ్ ఇచ్చేస్తే మేలు ఈ సినిమాకి. అసలు మ్యూజిక్ మణి శర్మ గారిని పెట్టుకుని అసలు ఏం చేశారో నాకు అర్థం కావట్లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే నిల్, సినిమాలో ఏం లేవు. ఆ కెమెరా ఒకసారి ఎక్కడో ఒక కెమెరాతో ఒక సీన్, ఇంకో కెమెరాతో ఇంకో సీన్ తీసినట్టు ఉంటుంది. ఆ కంప్యూటర్ గ్రాఫిక్స్ని ఫైట్ చేసినప్పుడు ఏమో స్పార్క్స్ వస్తుంటాయి ఫైట్స్లో. అసలు ఏం లేదండి సినిమా, అసలు ఏమీ నచ్చలేదు నాకు. కొంచెం ప్రశాస్లో ఏసీ నచ్చింది అంతే. ఒకసారి చూడొచ్చు. యావరేజ్ యావరేజ్ బాగానే ఉంది, అంటే కృష్ణవంశీ అంత ఇది కాదు. సినిమా బాగాలేదు, డైరెక్షన్ వీక్. ఓకే ఓకే ఒకసారి చూడొచ్చు. బాగాలేదండి, కృష్ణవంశీ అవుట్డేట్ అయిపోయారు. యావరేజ్. కృష్ణవంశీ గారి డైరెక్షన్ బాగుంది, స్టోరీ స్ట్రాంగ్గా లేదు, సరిగా తెలియదు. కృష్ణవంశీ ఇన్ని రోజులు ఎందుకు తీసాడో తెలియదు ఆ సినిమాను. అసలు బాగాలేదన్న. బాగాలేదండి మూవీ. కృష్ణవంశీ గారి మూవీ కానీ చెప్పుకోవడం కంటే ఎవరో కొత్తగా ఇండస్ట్రీకి వచ్చారు తీశారని చెప్పుకోవచ్చు. కృష్ణవంశీ గారు అంటే ఇష్టం మాకు. ఆయన ఇదివరకు చాలా అద్భుతాలు తీశారు, ఇప్పుడు తీసినవి తీస్తున్నారు, దాన్ని వరస్ట్గా తీస్తున్నారు. ఇంకా ఆయన తీయడం మానేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. సాయిధరం తేజ్ అల్టిమేట్, అతను ఏం చేసినా బాగానే ఉంటుంది, కానీ అసలు సినిమా కథ లేకుండా మనకి ఏ క్యారెక్టర్ ఎక్కదు కదా అసలు. సో సందీప్ కిషన్ అయితే అసలు పాపం ఎందుకు చేశాడో తెలియలే. మ్యూజిక్ ఓకే కానీ అంత ఓవర్ ఎక్స్పోజింగ్. ఎవరికోసం ట్రెండ్ మారింది కదా, ఆయన కూడా మారాడు అనుకుంటున్నాడేమో. ఇదివరకు అద్భుతమైన సాంగ్స్ తీసాడు ఆయన, మరి ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అర్థం కావట్లేదు. సినిమా పర్లేదండి, ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ కొంచెం. యాక్చువల్గా మూవీలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లెంతీ అండి, లాగింగ్. 3 hours మూవీ వితౌట్ ఎంటర్టైన్మెంట్, సీరియస్ సబ్జెక్టు. సినిమా స్టోరీ వరకు ఓకే కానీ లాగింగ్ అండి, 3 hours కదా, కొంచెం కష్టంగా ఉంది. బాగానే ఉందండి, చూడొచ్చు ఒకసారి.